అవును మన పెళ్లి చూపులప్పుడు నన్ను చూసి నచ్చలేదని పోయి మళ్ళీ 10 రోజుల తర్వాత ఫోన్ చేసి నువ్వు నాకు నచ్చినావు పెళ్లి చేసుకుంటానన్నావు 10 రోజులలో ఏం ఆలోచించినావు? ఏం ఆలోచించిందంటే ఇప్పుడు గామొచ్చట్లు ఇప్పుడు ఎందుకు గాని ఇప్పుడు ఎందుకు అయ్యో చెప్పరాదు ఎప్పటి నుంచో అడగాలనుకున్నా నేను. ఇక దానిలో చెప్పడానికి ఏమున్నదే ఇక అందరినీ పెళ్లి చూపులు చూసేది పెళ్లి చూపులు చూసి నచ్చకుండా నచ్చలే అని చెప్పి పోయేది ముఖం మీదనే. అట్లనే నీ దగ్గరకు వచ్చినప్పుడు కూడా పెళ్లి చూపులు చూసి నచ్చలేదని పోయినాక ఆఖరికి ఇక లాస్ట్కి ఒక పొలం నచ్చిందే. నచ్చిన వల్లే ఇక ఆ పొల పేరు వరిసినాయి నీలాగా వరిసినాయి. అయితే మా పెళ్లిలో బ్రోకర్ని తోని చెప్పిన ఆయనతోని ఇక వరిసినట్టు నచ్చింది నాకు నెంబర్ అని చెప్పిన. ఆయన ఏం చేసిండు పుసుకుని నీ నెంబర్ ఇచ్చిండు. ఇక నీ నెంబర్ ఇచ్చిన వల్లే ఇక నీకు ఫోన్ చేసి నచ్చిందని చెప్తే అట్లనే 2-3 నెలలు నువ్వు తెల్లగా ఉన్నావు అది ఉన్నావు ఇది ఉన్నావు అని మాట్లాడుకునే ఉంటుంది 2-3 నెలలు. ఇక దాని తర్వాత మళ్ళీ నువ్వు ఏం రొల్లి చేస్తావో నేను కాదంటే అని చెప్పి పెళ్లి చేసుకున్నా. ఏం చేయాలి ఆ పొల్లే నచ్చింది నాకు. ఆ పొల్ల పేరు వర్షిని. అంటే ఎవరితో అనుకుని నన్ను పెళ్లి చేసుకున్నావా? అయితే ఫోన్లో నువ్వు ముద్దు ఉన్నావు తెల్లగా ఉన్నావు నాకు తెల్లగా ఉన్నావు అంటే మస్తు ఇష్టం అని అంటే నాకు ఆడికి డౌట్ కొడుతూనే ఉన్నది. నాకు అప్పుడు అర్థం కానే కాలేదు. ఆ వర్షం అనుకొని ఈ వర్షం పెళ్లి చేసుకున్నావా? అయితే ఎవరితో నువ్వు వచ్చి నన్ను చేసుకున్నావా? ఏం చేయాలి ఆ బ్రోకర్కి అట్లా ఇచ్చిన నెంబర్ మరి. ఆ వర్షం అయితే తెల్లగా ఉండే నల్ల పొలం చేసుకోవాల్సి వచ్చింది ఉట్టిగా బ్రోకర్ కాని వల్ల. సరే పో అయితే అదే వండి పెడుతుంది దాని ఎవరితో వచ్చి నన్ను పెళ్లి చేసుకున్నాడట. అయ్యో ఇదేంటే ఎక్కలేని కోసం నాకేమిటి ఏమే ఎప్పుడో ముచ్చట తీసి ఇప్పుడు అన్నం పెట్టదా ఏం రైలు వెళ్ళి పాల్పడు గదెందుకు పెడుతుంది ఇప్పుడు అన్నము. నువ్వే నచ్చి చేసుకున్నా తెల్లదానివని నీకే చేసిన. అయ్యో భగవంతా ఉట్టిగా నిజం చెప్తే ఇప్పుడు ఏం చేస్తుందో ఏమో. అవును మా ఫ్రెండ్ వాళ్ళ భర్త అయితే మా ఫ్రెండ్ అన్నం వండినా పొగుడతాడట కూర వండినా పొగుడతాడట ఏదైనా చిన్న పని చేస్తే చాలు పొగుడతాడట. నేనేమో గొడ్డి చాకరీ చేసిన నన్ను ఒక్కసారైనా మన పెళ్ళైనప్పటి నుంచి ఒక్కసారైనా పొగడవు ఎందుకు? గట్లనా ఇక ఎందుకంటే నీకేమైనా దెబ్బలు తాకుతాయని పొగడనే గట్లా. పొగుడితే నాకెందుకు దెబ్బలు తాకుతాయి? ఎందుకంటే మా ఫ్రెండ్ గాడు కూడా చెప్పిండు ఆడోళ్ళని పొగిడితే పడిపోతారా అని చెప్పిండు అందుకని. ఆగో అర్థం కాలే. అర్థం కాకపోవడానికి ఏమున్నదే ఆడోళ్ళని పొగిడితే పడిపోతారు అని చెప్పిండు కదా. ఇప్పుడు సపోజ్ గా ఏదైనా మంచి పని చేస్తావు నేను పొగుడతా ఆయన నువ్వు కింద పడిపోయామనుకో దెబ్బలు తాకుతాయో మన దావకాన్ని తీసుకుపోవాల్సి వస్తుందని పొగుడతాను. లేకుంటే పొగడనా నాకు కూడా మా స్థలంలో పొగడాలని ఉంటది కానీ ఇక మనం అడ్డం పడతావో దెబ్బలు తాకించుకుంటావో అని పొగడా గట్లా. ఓష్ నీ పాడబడ ఆ పడిపోవుడు వేరు ఈ పడిపోవుడు వేరు ఏందో ఏమో. అంత గదే పడిపోడు నాకు తెలియదు అనుకున్నావా? అబ్బో నేను అసలు బావుడా పడితే దెబ్బలు తాకితే ఎవరు తీసుకుపోవాలి దావకానకు నేను అసలు బావుడా. అవును నిన్న నన్ను వద్దని మరి మీ చుట్టాల పెళ్లికి పోయి వచ్చినావు కదా మంచిగా తిన్నావా మరి? ఏం తిండేమో పో బస్కిరేమందమన్నా నువ్వు తినమని నిన్ను అద్దంటి అందుకని నాకు తనేశాస్త్ర జరిగింది. ఏమైంది మేకలు కోయలేదా వాళ్ళు? మా గోసిల్లట ఏం లాభం కోస్తే. అయ్యో ఏమైంది? ఇక ఏమైందంటే నేను పోయే వరకే భోజనాలు మొదలైన వల్ల దబా పళ్ళెం పట్టుకొని నేను కూడా లైన్ కట్టిన. 100 మంది లైనే. అయ్యో 100 మంది లైన్ ఉన్నారని నేను కట్టిన. అవతల దిక్కమో 200 మంది ఉన్నారు. అబ్బో 200 కన్నా 100 నయం అనుకున్నా. చిన్న లైన్ ఉన్నది. ఈ లైన్ కట్టినా పోయినా గంట పట్టింది. గంట వరకు ఇక అన్నం పెట్టిళ్ళు సాంబార్ పోతాలు. అయ్యో నేను సాంబార్ చికెన్ కాదు నాకు మటన్ చికెన్ కావాలి మటన్ కోసం వచ్చినా అని చెప్పిన వాళ్ళకి సిగ్గిడ్చి చెప్పిన వాళ్ళ ఈ లైన్ కాదు గా లైన్ కట్టిపో అన్నారు. 200 లైన్ కట్టిపన్నారు. అబ్బో అప్పటికే అది వరకు 200 ఉన్నోళ్ళు ఇప్పుడు 400 లైన్లు. ఆ లైన్ పోయి నేను డబ్బా మళ్ళీ ఆ లైన్ కడితే ఆ లైన్ కట్టిన వల్ల అక్కడి దాకా లైన్ మీద మెల్లమెల్ల పోయిన వాళ్ళు ఆఖరికి అయ్యో నా ముందరి వరకే పోయే వరకు అయ్యో మటన్ అయిపోయింది అంటారు. గదే సాంబార్ తెచ్చి పెట్టిలే ఏం లాభం పోవుడు పాడుపడ పోవుడు సాంబార్ తినే వచ్చిన. అవు గంట దూరం పోయి సాంబార్ అన్నం తినొచ్చినావా? నన్ను బస్కాయ మందం కూడా తినవు నువ్వు వచ్చడే వేస్ట్ అంటివి కదా ఇప్పుడు నువ్వు గదే తినత్తివి. ఏం చేస్తాం మరి గాషాల బలం గట్టిగా లేకుంటే గట్లనే అవుతుంది. ముందుగానే ఆ 200 లైన్ కడితే అయిపోవు. నాకు కూడా మంచిగా 4 ముక్కలు పడేది కమ్మగా తిందు. సాంబార్ అన్నం ఏది నచ్చిన. ఇగో ఏం తింటావు బజ్జీ చేయన్నా? గదే చేసి పెడతావు కానీ వరుసని నేనంటే నీకు అంత ఇష్టమైందే. ఎందుకు నేనంటే అంత ఇష్టం? ఏమో అంతే ఇక నువ్వంటే ఇష్టం గంతే. నేను అదృష్టవంతుని. ఇగో బజ్జీలు పాపడాలు ఇంకేమైనా చేస్తే చేయి సరేనా? అగో ఫోన్ వస్తుంది. హలో మేడం పైసలా? సరే మేడం వేపిస్తా 370 రూపాయలా? వేపిస్తా మేడం. ఓకే మంచిది మేడం మంచిది. ఎవరెవరు ఫోన్ చేసింది ఎవరు? ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయిందని ఒక మేడం ఫోన్ చేసి గుర్తు చేస్తాంది 370 రూపాయలు బ్యాలెన్స్ చేసుకోవాలి అని చెప్పింది. సరే మంచిది మేడం రేపు వేపిస్తా అన్నట్టుగా నేను మాట్లాడినా. అంటే 370 రూపాయలు వేపిస్తావా? అయితే వేపియాలి కదనే పాప మేడం గుర్తు చేసి మరీ చెప్పే
ఆహా అదేవతో ఫోన్ చేసి 370 రూపాయలు ఫోన్ వేయాలి అంటే ఏపిస్తానంటాను. నేనేమో మా అవ్వగారు ఇప్పించిన చీరకు జాకెట్ కొట్టించుకుంటే 250 రూపాయలు అంటే పైసలు లేవంటాను. ఎవతారు అసలు? ఎన్ని రోజుల నుంచి నీకు ఇట్లా ఫోన్ చేస్తాంది? అయ్యో అది కాదే, ఆమె కస్టమర్ తరపున బ్యాలెన్స్ చేసుకోమని ఫోన్ చేస్తుంది అప్పుడప్పుడు. నాకు ఈ ముచ్చట ఎప్పుడు చెప్పలే, అప్పుడప్పుడు ఎప్పటికి ఫోన్ చేస్తాను. అయితే ఎప్పటికి బ్యాలెన్స్ అయిపోయినప్పుడు బ్యాలెన్స్ చేసుకోమని అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంది. ఆహా అది ఫోన్ చేసుడేందో, నువ్వు బ్యాలెన్స్ ఏతనో ఈ కాడ నుంచి నీకు తిండి బంధు మా ఇద్దరన్నా పిలిపించి పొట్టు పొట్టు కనిపిస్తావు. నేను అయ్యో 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 ఇప్పటి దగ్గర మంచుకుంటే కాదే, ఇది పాల్గొని ఇది ఇప్పుడు నా బ్యాలెన్స్ చేసుకోమని. ఇది కస్టమర్ కేరే ఉట్టిదే నెంబర్ ఉట్టిదే చూస్తూ పేరు ముచ్చి. ఏ ముచ్చి లేదు, మా అన్న వచ్చినాక అన్ని తెలుస్తుంది. ఎప్పటికి ఫోన్ చేస్తుందని నువ్వే చెప్పబడుతుంది. అయ్యో ఏంద్రో ఇది, ఉంటే అతికే ప్రేమ లేకుంటే ఆగం చేస్తుంది. ఏం చేస్తారో మరి ఈ చెత్తలు ఏం చేస్తారో? ఏం చేస్తానంటే కనబడతలేదా? పొలగాళ్ళు ఆడి ఆడి రోకలు బండ ఈ కొడవలి మట్టిలో మారేసిర్రు. అవునా? సరే గాని మీ తమ్ముడు కొడుకు నిన్న ఏం పేరు పెట్టిలే? అందరేమో అని పిలుస్తాళ్ళు. అయ్యో పేరు పెట్టంగా అన్నే ఉంటేవి యాదకే లేదా? గదే ఏమో వి అని పిలుస్తాళ్ళు. వి తర్వాత ఏంటిదే ఏమని పిలుచుడు? వి తర్వాత ఏమున్నది? ఏం లేదు, మా తమ్ముడు కొడుకు పేరు వి అనే పెట్టిర్రు. అగో అదేందే గట్లెందుకు? అయ్యగారు వి అనే అక్షరం మీద పేరు పెట్టమన్నాడట. ఇక కష్టపడి వి అనే అక్షరం మీద పేర్లే వెంకులాడాలి అని వి అనే పెట్టిర్రు. కొత్తగా ఫ్యాషన్ ఉన్నది, ఎవరికి లేని పేరు అని వి అని పెట్టిర్రు. అబ్బో ఏం తెలివే మీ వాళ్ళది, పేర్లు ఎత్తుకుని ఇబ్బంది అవుతుంది అని వి అనే అక్షరం మీద పెట్టిల్లా? దానిలో తెలివాడ తెలివి ఎన్నో పేర్లు ఉంటాయి. విదితు, వినీతు, వినీను, విని, విని అదో ఇదో పెట్టుకోవచ్చు. అబ్బో వి అనే పేరు పెట్టిల్లట. తెలివి పాడోడ తెలివి. మన కన్యానికి కూడా కమల్నాథు అని పెట్టే బదులు కా అని పెడితే అయిపో, మంచి కొత్త ఫ్యాషన్ గుండు. మా అన్న బిడ్డకు షోలు కుట్టిస్తారట, బట్టలు పెట్టాలి. 2000. 2000 లేవు, 500 లేవు, పైసలు లేవు. ఎప్పుడు పైసలు లేవు పైసలు లేవు పైసలు లేవు. మరి అట్లాంటి మీ పెళ్ళప్పుడు మోసం చేసి ఎందుకు పెళ్లి చేసుకున్నావు? నేనే మోసం చేసిండే? నేను మోసం చేయలే, మా వాళ్ళు కూడా ఎవరు మోసం చేయలే. ఏమంటానే మేము ఏం కాందని, మా కాందానే వేరు. ఓ కాందాని పెళ్లి సూపులకు వచ్చినప్పుడు మీకు ఏమేమి ఆస్తిపాస్తులు ఉన్నాయనంటే కోట్లు ఉన్నాయని చెప్పారు మీ వాళ్ళు. ఇక్కడికి వస్తే రూపాయికే గతి లేదు. అగో దాని మేము మోసం ఎడ చేసినామా అర్థం ఎడ చెప్పినామే? మేము బరాబరి చెప్పినాము కోట్లు ఉన్నదని. మళ్ళీ గదే అంటావు? ఏడున్నాయి మరి కోట్లు? వేసుకునే కోటే లేకపోయా? అట్లా కాదే, ఇక నీకు మొత్తం చెప్తా పాటు. మా తాతకు 2 భార్యలు. అయితే మేము చిన్న భార్య తరపున వాళ్ళం. అంటే మా బాపమ్మ చిన్న బాపమ్మ, ఆ బాపమ్మేమో పెద్ద బాపమ్మ. ఇద్దరికి సరిసగా వచ్చి రాసిచ్చిండే. రాసిచ్చిన వల్ల మా బాప ఏం చేసిండు, మొత్తం తాగి తిని జూదాలాడి ఆస్తి అంతా పొడగొట్టిండు. పొడగొట్టినాక ఇక మేము మళ్ళీ ఏం చేసినాం, కోట్ల కేసేసాం. ఆ ఆస్తి కూడా మాకే రావాలని కోట్ల కేసేసామే. అదే ఇక అందుకనే కోట్లు ఉన్నది ఆస్తి అంతా అని చెప్తాను మేము. అట్లా ఏంటిది ఏంటిది అంటావు? కోట్ల ఆస్తి ఉన్నది. పోషి పాల్పడద్దని కోట్లు ఆస్తుంది అని అన్నారు. కోర్టు కేసులు ఆస్తున్నది అని చెప్పాలి. ఈ విషయం తెలియక మా వాళ్ళు బిడ్డ నువ్వు విమానంలో తిరుగుతావు, ఆకాశంలో మీ ఆయన ఇల్లు కడతాడు అని నీకు ఇచ్చి పెళ్లి చేసారు. ఏమో మేమైతే బరాబరి చెప్పినాం, అబద్ధాలు ఆడేటోళ్ళం అయితే కాదు. మాకు కోట్ల ఆస్తి ఉన్నది. నీది కానీ ఆస్తిని పట్టుకొని కోట్లు ఆస్తున్నదని మోసం చేసి పెళ్లి చేసుకున్నావు. ఆగు, నేను మా అవ్వలకు చెప్పి పంచాయతీ పెట్టిస్తా. ఎన్ని పంచాయతీలైనా మేమే కలుతాం పో. కోట్ల ఆస్తి ఉన్నది. ఏమైంది మర్చి గీడ కూర్చుంటివి? వాళ్ళు పెళ్లి పిలిచే కదా, పోవా? పోను, నువ్వేవో. ఎందుకోవే? పోతానంటివి కదా. పోతానన్నా గానీ వాళ్ళు పెళ్లి ఏసీ ఫంక్షన్ హాల్లో ఎత్తలేరట, అందుకనే పోను. అగో ఏసీ ఫంక్షన్ హాల్ ఎందుకే? ఎండాకాలం ఏసీ ఫంక్షన్ హాల్ లేకపోతే ఇంటి దగ్గర 2 గంటల సేపు వేసిన మేకప్ అంతా అక్కడ ఉడకపోతే 5 నిమిషాలనే పోతాంది. ఉన్న కలర్ బయట పడుతుంది, అందుకనే నేను పోను. ఓ దేవుడా, ఇదేందే నీకోసం ఏసీ ఫంక్షన్ హాల్ పెట్టిపిస్తారా? నీ కథగా అలిపోయిన కత్తిగా నేనే పోతుంది. ఇంత దీన్ని కట్టని చదివించేస్తా. పో తిండి గురించి చూసి మొన్న ఏసీ లేని ఫంక్షన్ హాల్కి పెళ్లికి పోతే చెంతంతా కారిందా ఉడకపోతకు అని అన్న అక్కడ గుర్తుపట్టక ఏందమ్మా ఇప్పుడే తింటాను, ఇస్తరాకులు అన్ని తీసినాక తినొచ్చు కదా అని అంటారు. ఓరిని చెవిటంతా వేయినాక పని మనిషి అనుకుంటా నిన్ను. అవునే మనిషి, నిన్న పెళ్లి వెనకాడ సునీతక్కతో లొల్లి పెట్టుకున్న మాట ఏందే? అది వచ్చి నీకు చెప్పిందా? దాన్ని లొల్లి కాదు, దాని పేరు చెప్తేనే నాకు మంట ఉడుతుంది అసలు. ఎందుకే? ఏమైంది? ఏమన్నదానే? నిన్న అది నేను కలిసి పెళ్లికి పోయినాం ఆటోలా. ఆడికి పోయినాక పెళ్లి పిల్లని చూసి అబ్బా పెళ్లి పిల్ల చీర మెరుస్తుంది ముద్దుగున్నది అని అన్నది. అనుకున్న నేను దాని ముంగటికి వచ్చి అవునవును నిజమే మంచిగా మెరుస్తుంది అని అన్నా. ఇక పెళ్లి అయిపోయినాక భోజనాల దగ్గరికి పోయినాం. అక్కడ పోయినాక అబ్బా మటన్ చికెన్ మంచి కుదిరినాయి, మస్తు కమ్మ ఉన్నాయి అని అన్నది. నేను ఎక్కడో ఉన్నదాన్ని పక్కకి వచ్చి దాని ముంగటికి వచ్చి అబ్బా అవునవును నిజమే మంచినే ఉన్నాయి అని అన్నా. అన్నాక ఈ ఇంటర్లో దాని చుట్టమొకటి వచ్చింది. అచ్చక నిలబడ్డ వాళ్ళే అబ్బా నీ చీర ఎంత ముద్దుగున్నది, మంచి కొంగు అంచు సూపర్ కుదిరినాయి అని అంటాంది. అక్కడ లొల్లేడొచ్చిందే, లొల్లి గురించి చెప్పమంటే ఏదో చెప్తామేమే. నేను గింగిరాలు తిరుక్కుంటా దాని ఎంబడవాడి ఆటోలో పెళ్లికి పోతే అక్కడికి పోయినాక పెళ్లి పిల్ల చీర మంచిగా ఉన్నది అన్నది, తర్వాత వంటలు మంచిగా ఉన్నాయి అన్నది, తర్వాత అదేవతో వస్తే దాని చీర మంచిగా ఉన్నది అన్నది. నేను ప్రతిసారి దాన్ని అవునవును అనుకుంటే దాన్ని ముంగట నిలబడ్డా కూడా నేను 2000 రూపాయల పట్టు చీర కట్టుకున్నా, 1500 రైక తొడుక్కున్నా, అయినా నన్ను ఒక్కసారి మంచిగా ఉన్న చీర అంటనే లేదు.
పోషి పాడవాడా అట్లా అన్నందుకే పెట్టుకున్నావే మరి నువ్వు ఆమె చీర మంచుకున్నది అని చెప్పినావా? అది అంతకుముందు పెళ్లికి అదే చీర కట్టుకతే మంచి లేకపోయినా కొంగు మంచిగా ఉన్నది చీర మంచి కుదిరింది అని చెప్పిన అది నాకు కూడా చెప్పాలి కదా. ఇది ఎక్కడిదే నీ లొల్లి పాడవాడు చీర గురించి చెప్పకుంటే లొల్లి పెట్టుకుంటావే నీ లొల్లి పాడవాడు లొల్లి. పక్కకే ఉండి ఎదుట వెళ్తా అంటే మంట ఉంటది అది మొక్కనే రాని కొడి కోకలో పోతా. సరేనా తమ్ముడు బావని అడుగుతా మరి. ఏమైందే మోహం కడుక్కున్నా చాయ్ వేయమంటే ఇంకా ఫోన్ మాట్లాడుకుంటుంటావు. మా తమ్మునికి 2000 రూపాయలు అవసరం పడ్డదట. బావ ఎప్పుడు సాయం చేయడు ఇది ఒక్కసారి ఎట్లనో అట్లా బాగా అర్జెంట్ ఉన్నది బావని పైసలు ఏమన్నా కానంటాండు. సాయమా నాకు సాయం అంటేనే నచ్చది. నేనేం పైసలు వేయా ఎవరికి ఇయ్యా ఏం సాయం కూడా ఎవరికి వేయా. ఎందుకు ఏమైంది మన పెళ్ళైనప్పటి నుంచి చూస్తానా ఎప్పుడు ఎవరు ఏం అడిగినా సాయం చేయవెందుకు? సాయం ఎందుకు చేయమంటే మా బాబు ఏమటి అయ్యా. మీ బాప ఏమన్నాడు ఎవరికి సాయం చేయకని చెప్పిండా? కాదు మా బాబు చిన్నప్పుడు ఎవరికైనా సాయం చేయాలని చెప్పిండు. చేయాలని చెప్తే మా ఫ్రెండ్ గారికో సాయం చేసినందుకు నన్ను పొల్లు కొట్టిండు. అందుకనే ఇక నేను ఆ కాడ నుంచి ఎవరికి సాయం చేయదలుచుకోలే. మీ ఫ్రెండ్కి ఏం సాయం చేసినావు? సాయం చేస్తే మీ బాబు ఎందుకు కొట్టిండు? మా బాబు చిన్నప్పుడు ఎవరు కష్టాలలో ఉన్నా సాయం చేయాలి అని చెప్పిండు. చెప్పిన వల్ల ఇక మా ఫ్రెండ్ గారు కష్టాలలో ఉన్నాడని సాయం చేసిన వల్ల కొట్టిండు. గదే ఏం సాయం చేసినావు? మీ బాబు కొట్టేంత సాయం నువ్వేం చేసినావు? మా ఫ్రెండ్ గారికి పరీక్షలు తక్కువ మార్కులు వచ్చినాయి. ప్రోగ్రెస్ కార్డులా వాళ్ళ బాబుతోనే సంతకం పెట్టమన్నారు. సంతకం పెట్టడం వల్ల వాడు బాగా ఎడతాడు. వాడు కష్టాలలో ఉన్నట్టుగా అని చెప్పి ఇక నేను బుచ్చపతి అని సంతకం పెట్టాను వాళ్ళ బాబు బదులు. ఇక పెట్టి వల్ల అది ఎట్లా మా బాబు తెలిసింది. వాళ్ళు పోయి వాళ్ళ సార్ ఎప్పుడు అట్ట పోయి మా బాబు తెలిసింది. తెలిసిన వాళ్ళ ఇంటికి వచ్చిన నన్ను పొల్లు కొట్టిండు. గట్రా సాయం చేస్తావరా గట్రా రాస్తావురా అని. ఇక ఆ కాలం నుంచి ఎవరో సాయం చేస్తలేను. పోస్ట్ని పాల్పడ సాయం చేయమన్నాడు కదా అని తక్కువ మార్కులు వచ్చిన ప్రోగ్రెస్ కార్డులో సంతకం పెట్టినావా? మా అగసరి తీసి అక్కదాను తెలివి. హాగా ఇది కూడా పిచ్చిదే. సాయం అంటే ఏదైనా సాయమే కదా. అందుకనే నేను సాయమే చేయ ఎవరికి సాయం చేయపో. ఏమైంది ఏమో గీడ కూర్చున్నావు? రోజు టైంకి వార్తలు వింటావు కదా? వార్తలు ఇంట కానీ ఈ కానీ చిన్న ఇక వార్తలు బంద్ చేసిన. ఎందుకు ఏమైంది? ఏమైందంటే వార్తలలో చెప్పిళ్ళు తాగుడు అలవాటు ఉన్న వాళ్ళకు ముందుగా లివర్ ఖరాబ్ అవుతాయట రోజు తాగితే. దాని తర్వాత ఇక కిడ్నీలు ఖరాబ్ అవుతాయట. దాని తర్వాత ఊపిరితిత్తులు ఖరాబ్ అవుతాయట. దాని తర్వాత మెదడు దెబ్బతిని ఇక చచ్చిపోతారట. 100 సంవత్సరాలు బతికేటోళ్ళు 50 సంవత్సరాలుగా చచ్చిపోతారట. మస్తు బాధ అనిపిస్తుంది. అయితే ఈ కాడ నుంచి రోజు తాగుడు బంద్ చేస్తానవా? నీకేం తెలియదు పిచ్చిదానివి. నేనేదో తాగుడు బంద్ చేస్తానే. ఈ కాడ నుంచి వార్తలు చూసుడు బంద్ చేస్తా. గదే ముచ్చట చెప్పనే వాడితే ఇక బంద్ చేసి ఈ కాదు వార్తలే చూడా. అబ్బో 100 సంవత్సరాలు బతికేటోడు 50 సంవత్సరాలుగా చచ్చిపోతామని చెప్తాను. దానిలా ఈ కంచెలు వార్తలు చూస్తారా? చూడలేదు కూడా. రోజు తాగుడే. ఇక రోజు తాగుడైతే తాగుడే. పోస్ట్ని పాడబడ వార్తలలో చెప్పారు అంటే తాగుడే బంద్ చేస్తావు అనుకున్నా. ఇక వార్తలు చూసుడే బంద్ చేస్తావా? ఇక ఏందో ఏమో ఈ మనిషి తాగుడు ఎప్పుడు బంద్ చేస్తాడో ఏమో. పో వార్తలు చూడద్దు తాగుడు మానద్దు. అబ్బో తాగితే చచ్చిపోతారు అన్న చెప్తాళ్ళు. ఏందో ఏమో ఈ వార్తలు చూడద్దు ఈ కాడ నుంచి.